ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మోంతా తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. భారీ వర్షాలు, పెనుగాలులకు ప్రభావిత ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలాయి. గోదావరి జిల్లాలో చెట్లు కూలి 2 మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరు గల్లంతయ్యారు. తుఫాన్ ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఇంకా గాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మూడోలుగా కురిసిన వర్షాలకి భారీ పంట నష్టం జరిగింది. అదేవిధంగా పలు రహదారులు పూర్తిగా దెబ్బతిని చెప్పుకోవచ్చు. చెరువులు, వాగులు పొంగి పొలడంతో కూడా గ్రామాలు ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా కుటుంబాలు కూడా జీవనోపాధి కూలిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నప్పటికీ నిన్న ఏదైతే కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత భారీ గాలులు వీచడంతో కూడా భారీ వృక్షాలు నాటుకొతికి రహదారులు పూర్తిగా స్తంభించాయి. అదేవిధంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా రాష్ట్ర చెప్పుకోవచ్చు. విద్యుత్ అంతరాయంతో కూడా విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో కూడా ఇట్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ విద్యుత్ పునరావృతం కాకపోవడంతో మంచినీరు ప్రజలు చాలా చోట్ల కూడా నిన్న ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉంటూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ బృందాలు అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజల ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు తీవ్రంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే మత్స్యకార కుటుంబాలకి జీవనోపాధికి కుటుంబానికి 50 కిలోలు చెబుతున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముందుగా తుఫాను తీసుకున్నప్పుడు 16 కోట్ల నిధులు కూడా వరద సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం జరిగింది చెప్పుకోవచ్చు. అరటి,